భూమి, కుదరదు అంటే కూర్చడానికి ఇదేమన్నా పూలదండేంటమ్మా? జీవితం. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు మనం అడ్జస్ట్ అయిపోవాలి. నేను అవ్వలేను. అవకేం చేస్తావు? ఆల్రెడీ దత్తత ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంక నువ్వు వాడిని కలిసే అవకాశం లేదు. నువ్వు గగన్కి దూరం అయిపోయావు, ఆ నక్షత్ర దగ్గరైపోయింది. ఆ తర్వాత గగన్ నక్షత్ర ఇద్దరికి పెళ్లి కూడా అయిపోతుంది. మావయ్య, మీరేదో ధైర్యం చెప్తారు, ఆయనకి దగ్గరయ్యే మార్గం చెప్తారు అనుకుంటే ఇలా భయపెడుతున్నారేంటి మావయ్య? భయపెట్టడం కాదమ్మా, జరగబోయేది చెప్తున్నాను. అలా జరగకూడదు మావయ్య. నాకు ఆయన కావాలి, నాన్న కూడా కావాలి. భూమి, అలా కుదరదని చెప్తున్నాను కదమ్మా. కాకపోతే ఈ దత్తత కార్యక్రమం ఏమైనా ఆగితే నువ్వు వాడిని కలిసే అవకాశం ఉంటుంది. లాస్ట్ మినిట్లో చెప్పినా కరెక్ట్గానే చెప్పారు మావయ్య. నేను ఆయన్ని వదులుకోలేను. మా మధ్య ఆ నక్షత్రాన్ని రానివ్వను. నాన్నకేదో ఒకటి చెప్పి ఈ దత్తతని ఆపించేస్తాను. ఎలా? ఏదో ఒకటి చెప్తాను మావయ్య. సగం దారిలో పడ్డావమ్మా. మిగతా సగం కూడా పడితే నా కొడుకు నువ్వు సొంతం అయిపోయినట్టే. నూటొక్క ప్రదర్శనలు, అది కూడా మోకాళ్ళ మీద చేయమంటున్నారు. నా వల్ల కాదండి. మా అత్తయ్య కట్నం ఇవ్వలేదు, మనమే నాటకం ఆడేవని చెప్పేద్దామండి. అమ్మో, మొదటికే మోసం వస్తుంది. ఏదోలా భరించిందు. ఏమ్మా, మీ మొగుడు పెళ్ళాలు అక్కడే నిలబడిపోయి మాట్లాడుకుంటూ ఉంటే అవదు. 101 ప్రదక్షిణాలంటే మాటలా? గట్టిగా స్పీడ్గా తిరిగితే కానీ మధ్యాహ్నానికి అవదు. రండి. పద. ఇటొచ్చి దండం పెట్టుకోమా. అమ్మ కోళ్ళపిల్ల, దొంగ మనసు మారిపోయి ఆ 2 కోట్లు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేయాలని ఆ దేవుడికి గట్టిగా మొక్కుకోమ్మా. నువ్వు ఎంత గట్టిగా ప్రార్థిస్తే అంత తొందరగా ఆ దొంగ మనకి డబ్బు తీసుకొచ్చి ఇస్తాడు. అవునవును, ఆ దేవుడు దయ ఉండాలి గాని వడ్డీతో సహా ఇప్పిస్తాడు. పట్టుకోవే, పట్టుకో. దొరికాడు. ఏమే సౌందర్య, మన కోడలు మహాభక్తురాలే. ఒక్క ప్రదక్షిణ చేయగానే ఏమడిగినా సరే దేవుడు కాదండని నాకు ఇప్పుడు అర్థమవుతుందే. అదిగో చూడు. నమస్కారం. దొంగ నమస్కారం అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అవునా? కిందు ఆ దొంగ బాగా గుర్తు చేసుకోండి. బాగా దగ్గరగా చూసినట్టున్నారు. అమ్మ బాబు, వెళ్ళరా. నువ్వు వెళ్ళినంతలోనే మా డబ్బులు రాకుండా పోతాయా? నీ పెళ్ళాన్ని ఉతికి మీ ఇంటికి వస్తాం. చెప్పరా, చెప్పు. మర్యాదగా చెప్తావు లేదా? మా డబ్బులు ఎక్కడా? ఏమైందంటే దొంగ ఎదవండి మా ఇంట్లో పడి 2 కోట్లు కొట్టేశాడు. చెప్పరా,
చెప్పు ఎక్కడ డబ్బు చెప్పరా. అంత నెమ్మదిగా అడిగితే వాడెందుకు చెప్తానండి? ఒంగోబెట్టి వాయిస్తే ఒంట్లో ఎముకలు నోట్లో నిజాలు రెండూ రాలుతాయి. ఆ, ఆ, అవునవును అది నిజమే. రండమ్మా రండి. చెప్పరా చెప్పరా నా కొడుకు, చెప్పు. చెప్పరా. చెప్పరా. నడుము ఎక్కడ? చెప్తావా లేదా? చెప్పరా. చెప్పు. చెప్పు. చెప్పరా. చెప్పు ఎక్కడ? చెప్పు. చెప్పరా రే. చెప్పు. ఎక్కడున్నా డబ్బు? 10,000 గురించి ఇన్ని దెబ్బలు తినే ఓపిక అయితే నాకు లేదు. ఏ? ఇదిగో బాసు, నిజమేంటో నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఈలోగా మా ఆవిడతో వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని వస్తాను. హే, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అరే నన్ను చెప్పమంటావేంటి? అయినా నేనేం చెప్తాను? అవునులే, నువ్వేం చెప్తావు నేనే చెప్తాను. ఇదిగో వెంకటేష్ గారు, నా పేరు నీకు ఎలా తెలుసు? మీ పేరు వెంకటేష్ గారని, ఈవిడి పేరు సౌందర్య గారని కూడా నాకు తెలుసు. మీ డీటెయిల్స్ అడ్రస్ ఇచ్చి మీ అబ్బాయే మీ ఇంటికి కనవేమని చెప్పి 10,000కి నన్ను బుక్ చేసుకున్నాడు. 10,000కు బుక్ చేసుకుని 2 కోట్లు కొట్టేమన్నాడు వీడు. కొంచెం బుర్రవాడండి సార్. ఆ బ్యాగులో 2 కోట్లుంటే 10,000కి నన్ను ఎందుకు బుక్ చేసుకుంటాడు? కట్నం డబ్బులు 2 కోట్లని మిమ్మల్ని నమ్మించి నాతో కొట్టేయించాడు. ఆ తర్వాత కట్నం అనే గోల్ లేకుండా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాడు. ఇలా దొరికిపోతామని నేను అనుకోలేదు, మీ ఓడు అనుకొని ఉన్నాడు. నీ పుట్టినరోజు నాడు మనకి డిస్టర్బెన్స్ అంటే పద మనం వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాం. భలే దొంగ సినిమా చూద్దామని వస్తే ఈ ఇంటి దొంగ ఇరుక్కుపోయినట్టుంది. పదండి పదండి. ఎరా కానీ పెంచిన మమ్మల్ని చివరికి కట్టుకున్న పెళ్ళాం కోసం మమ్మల్ని మోసం చేస్తావరా నువ్వు? నానా అది రేయ్, చెప్పరా చెప్పు. ఎందుకు చేసావురా? చెప్పు. మావయ్య మావయ్య ఎందుకు చేసావురా? కొట్టొద్దు మావయ్య, ప్లీజ్ చెప్పరా? మావయ్య, ప్లీజ్ మావయ్య. ఇందులో ఆయన తప్పేం లేదు మావయ్య, ప్లీజ్ మావయ్య. అవునవును, కోడలి పిల్ల కరెక్ట్ గానే చెప్తుందండి. ఇందులో వాడి తప్పేం లేదండి, ఇదే మప్పింది. మనోడిని తోలు బొమ్మని చేసి ఆడిస్తోంది. ఇది ఆడిస్తున్నట్టు మనోడు ఆడాడు. అది కాదత్తయ్యా. నోర్మల్. మీ పెద్దింటోళ్ళు పెద్ద టక్కు టమారులని విన్నాను. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాను. అమ్మో అమ్మో అమ్మో, పెళ్ళై కొన్ని రోజులైనా అవలేదు, ఇన్నాళ్ళకే ఇది ఇన్ని ఆడించిందంటే కొన్నాళ్ళు పోతే మన కొడుకుతో మనకే విషం పెట్టి మనల్ని చంపిస్తుందని భయమేస్తుందండి. అలా మాట్లాడకండి అత్తయ్య. మరెలా మాట్లాడమంటావే? నీలా మొగుడు దగ్గర మొనగత్తెలా అందరి ముందు ముద్దపప్పులా మాట్లాడమంటావా? ఏం నటిస్తున్నావే? నేనేమీ నటించడం లేదు అత్తయ్య. నటించడం లేదు, జీవిస్తున్నావు. సావిత్రి 2. ఇక నీతో మాకు మాటలు అనవసరం. నువ్వు ఇటు నుంచి ఇటు ఇంటికే వెళ్తావో, మూసీ నదిలో మునిగే చేస్తావో మాకనవసరం. మా ఇంటికి మాత్రం రాకు. కోడలిగా నువ్వు రావాలంటే కట్నం పట్టుకునే రా. నువ్వు రారా. ఏమండి? నానా, అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నేను చెప్పేది వినండి. నానా, నానా, అమ్మా, వెళ్ళు, నా మాట వినమ్మా. ఇందు, కనకార్యం చేసింది చాలే. తొందరగా రా, ఇందు. చంపేస్తాను. ఏయ్, నానా, నడవరా, ప్లీజ్ నానా, నడు. నా మాట వినండి. రారా. ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. ఇందును కూడా తీసుకెళ్తా నానా. నానా, అమ్మా, వెళ్ళు, నా మాట వినమ్మా. పదరా. నా మాట వినండి. అమ్మా, ఇందును కూడా తీసుకెళ్తా అమ్మా. అమ్మా, ప్లీజ్.
శోభ, జీవితంలో ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా నీకు చెప్పకుండా ఏదీ చేయలేదు. ఈరోజు భూమిని దత్తత తీసుకుంటున్నాను. నువ్వు ఏ లోకంలో ఉన్నా నా పక్కనే ఉంటూ నన్ను చూస్తూ ఉంటావనుకుంటున్నాను. నానా మీతో మాట్లాడాలి. ఈ దత్తత కార్యక్రమం మొదలవ్వకముందే నేనే నీతో మాట్లాడాలనుకున్నాను. అంతలోనే నువ్వొచ్చావు. ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పమ్మా. లేదు నాన్నా, ముందు మీరే చెప్పండి. ఏం లేదమ్మా, నీకెప్పటినుంచో చెప్పాలనుకుంటున్నాను. కానీ నువ్వు మీ అపూర్వ పిన్నిని ఎక్కడ అపార్థం చేసుకుంటావోనని చెప్పలేదు. అందరూ అనుకుంటుందే తను చెప్పింది. నువ్వు నాకు పుట్టిన అక్రమ సంతానమని అందరూ అనుకుంటున్నారమ్మా. ఆ పుకారు భరించలేక మీ అపూర్వ పిన్ని నిన్నెక్కడైనా దూరంగా హాస్టల్లో పెట్టి బాగా చూసుకుందామని చెప్పింది. ఆ క్షణం నాకు అదే కరెక్ట్ అనిపించింది. కానీ వెంటనే ఏమనిపించిందో తెలుసా? అప్పుడే పుట్టిన నిన్ను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నట్టు అనిపించింది. అందుకే నిన్ను దూరంగా పెట్టడానికి నా మనస్సు ఒప్పుకోలేదమ్మా. ఆ పుకారు పుట్టిందని తెలిసిన క్షణం నుంచి దానికో సమాధానం చెప్పాలన్న ఆలోచన నా మనస్సులో తిరుగుతూనే ఉంది. ఎప్పుడైతే నిన్ను దత్తత తీసుకోవాలనుకున్నానో అప్పుడే దీనికి సమాధానం దొరికినట్టయింది. అంతేగాని గగన్ మీద పంతం కొద్దీ నేను ఈ దత్తత తీసుకోవడం లేదమ్మా. ఈ మాట నువ్వు నమ్ముతావు కదా? నమ్ముతాను నాన్నా. అలాగని పుకారు పుట్టిందన్న భయంతో నేను ఈ దత్తత తీసుకోవడం లేదు. ఎందుకో తెలియదు కానీ నువ్వంటే చచ్చెంత ప్రేమ. అందుకు దత్తత తీసుకుంటున్నానమ్మా. ఇది కూడా నువ్వు నమ్ముతావు కదమ్మా? నమ్ముతాను నాన్నా. నిజంగా మీరు భయపడితే అపూర్వ పిన్ని చెప్పినట్టు నన్ను దూరంగా పెట్టేసేవారు కదా. చాలమ్మా, ఈ నాన్న ప్రేమను నువ్వు నమ్మితే చాలు. ఇంకొకరికి తప్ప ఈ ప్రపంచంలో నేను ఇంకెవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఆ ఒక్కరు శోభ, మీ అమ్మ. ఇదిగో నా శోభ, మీ అమ్మ. శోభ, శోభ, భూమి మన కూతురు. మరిద్దరికి పుట్టిన కూతురు. ఏదైనా నాది అని నేనన్నప్పుడు మనది అని నువ్వు కరెక్ట్ చేసేదానివి. అందుకే అంటున్నాను, భూమి మన కూతురు. మనిద్దరికి పుట్టిన కూతురు ఎక్కడుంది, ఎప్పుడు వస్తుందని నేనెప్పుడు ఆలోచించలేదు శోభ. నువ్వు చెప్పావు గనక వచ్చే తీరుతుంది. వచ్చేంత వరకు భూమి మన కూతురు. వచ్చాక మనకిద్దరు కూతుళ్ళు. భూమి మన కూతురు, మన పెద్ద కూతురు. ఆశీర్వదించు శోభ.
మన కూతుర్ని ఆశీర్వదించు. ఎందుకమ్మా కన్నీరు పెట్టుకుంటున్నావు? ఏమైంది? ఏం లేదు నాన్న, నీ కూతుర్ని అయిపోతున్నానన్న ఆనందం. చెప్పిన కన్నీళ్ళు ఎందుకమ్మా? ఇలాంటి టైంలో నీ కంట్లో కన్నీళ్లు రాకూడదు. ఈ అమ్మ చేతుల మీదుగానే కదా దత్తత అవ్వాలని ఆశపడ్డావు కదా, అలాగే జరుగుతోంది. మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. నాన్న ప్రేమ నన్ను మాట్లాడనివ్వడం లేదమ్మా. కానీ గగన్ బావని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదమ్మా. ఈ దత్తత అయితే ఆయన్ని కలుసుకునే అవకాశం పూర్తిగా పోయినట్టే. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపమ్మా. అమ్మో, దత్తత కార్యక్రమం దగ్గర పడిపోయింది. అర్జెంటుగా ఈ విషయం అపూర్వకు చెప్పాలి. ఎక్కడుంది అపూర్వ? అమ్మాయి, మర్చిపోయావా? అన్యాయంగా, అడ్డగోలుగా నా ఆస్తికి అంతస్తుకి మహారాణి అయిపోయావన్న గర్వంతో విర్రవీగుతూ గతాన్ని మర్చిపోయావా అపూర్వ? శోభ 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 చంద్ర
శోభ చంద్రక్క నార్మల్. నువ్వు మంచిదానివి అని నేను నమ్మనంత వరకే, నీ చేతుల్లో అమాయకంగా ఆహుతైపోతున్నానని తెలియనంత వరకే నేను నీ అక్కని. ఇప్పుడు నీ చావు కోసం ఎదురు చూస్తున్నా ఆగర్భ శత్రువుని.